హాయ్ అండి. ఇండియాలో ఉన్న బెస్ట్ బీచుల్లో గోవాలో ఉన్నటువంటి పలోలం బీచ్ చాలా గొప్పదండి. చాలా ప్రశాంతంగా ఉన్న బీచ్ అండి అది. అసలు గోవా అనగానే మనకి చాలామందికి పార్టీలు, సంగీతం, అలాగే రాత్రంతా వెలుగులతో నిండిన బీచ్‌లే గుర్తుకొస్తాయండి. కానీ గోవాలో అలాంటి శబ్దానికి దూరంగా ఆ ప్రకృతి ఒడిలో మనం ప్రశాంతంగా ఒక స్వర్గధామం ఉందండి. అదే పలోలం బీచ్ అండి అది. ఇది సౌత్ గోవాలోని కన్కోన అలాగే ఒక అందమైన అర్ధచంద్రాకారం కలిగి ఉన్న బీచ్ అండి ఇది. ఇది డ్రోన్ వ్యూ చూస్తే సేమ్ అర్ధచంద్రాకారంగా కనిపిస్తుందండి బీచ్. చాలా నంబర్ 1 బీచ్ అండి ఇది. ఇది తెల్లటి ఇసుక అలాగే ఆకుపచ్చగా మెరిసే కొబ్బరి తోటలు, నీలి రంగులో మెరిసే సముద్రం కలిపి ఈ బీచ్‌కి ఒక సినిమాటిక్ లుక్ ఇస్తాయండి. ఈ పలోలం బీచ్‌కి అంటే 2 పేర్లు ఉంటాయండి. పారడైస్ బీచ్ అని అలాగే మంకీ ఐలాండ్ బీచ్ అంటే దీనికి దూరంగా ఒక ట్రెక్కింగ్ ఉంటుందండి. అంటే ఒక బోట్ మీద మనం వెళ్తే అక్కడ మంకీ ఐలాండ్ బీచ్ అన్నీ కూడా చూడొచ్చండి మనం. ఈ బీచ్ యొక్క ప్రధాన ఆకర్షణ ఏంటంటే అండి చంద్రాకారంగా ఉంటుందండి. అంటే క్రిస్టియన్ షేప్‌లో. ఈ ఆకారం వల్ల బీచ్ మధ్య భాగంలో ఉంటే నిలబడి 2 అంచులు కూడా స్పష్టంగా కనిపిస్తాయండి డ్రోన్ వ్యూ చూసుకుంటే. అలలు కూడా చాలా మృదువుగా అంటే స్మూత్‌గా ఉన్నట్టుగా ఉంటాయండి. పెద్ద పెద్ద అలలు రావండి అసల. మీరు ఇంచుమించు 100 మీటర్స్ వరకు కూడా వెళ్ళిపోయినా సరే కూడా మీకు లోతు కూడా ఒక 4 ఫీట్, 5 ఫీట్ వరకే ఉంటుందండి. ఇంత ప్లెయిన్ బీచ్ నేను ఎక్కడ కూడా నిజంగా చూడలేదండి అసలు. నంబర్ 1 బీచ్ అండి. ఎటువంటి జనాలు కూడా ఎక్కువ ఉండరండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉన్న బీచ్‌లో ఇండియాలో అలా గోవాలో కూడా ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ బీచుల్లో పలోలం బీచ్ ఒకటండి. మనం ఏంటంటే ఇది ఈతకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ప్లెయిన్‌గా ఉంటుంది కదండీ! ఫ్లాట్‌గా. బీచ్ చాలా దూరం వరకు కూడా అలా ఉంటుందండి. క్రాస్‌గా ఉండదండి ఇది. ఈ బీచ్‌లో ఏంటంటే సూర్యోదయం చూడొచ్చండి. అలాగే ఈవినింగ్ అర్ధచంద్రాకారం ఆకారం ఉంటుంది కాబట్టి ఎండింగ్‌కెళ్ళేటప్పటికి సూర్యాస్తమయం కూడా మనం చూడొచ్చండి ఇది. అలాగే బీచ్ ఈ లెఫ్ట్ సైడ్ అండి ఎడమవైపు చివరిలోకెళ్తే రాళ్ళతో కూడిన కళాత్మకంగా కనిపించే చిన్న చిన్న దీవులుంటాయండి. ఈ నీటి మట్టం తగ్గినప్పుడు మనం నడుచుకుంటూ కూడా అక్కడికి వెళ్ళొచ్చండి. అక్కడ అలలు ఎగసిపడే శబ్దం గానీ, అక్కడ పక్షులు కూర్చుండడం గానీ, చాలా కోతులు గానీ చాలా ఉంటాయండి అక్కడ. సీనరీ చాలా బావుంటుందండి. ఇవన్నీ కూడా పలోలం బీచ్ మరింత ఎంజాయ్‌మెంట్‌గా ఉండటానికి ఉపయోగపడుతుందండి ఇది. అలాగే డాల్ఫిన్ వీక్షణ నేను ఇది బోటింగ్ రైడ్‌కెళ్ళానండి. వాళ్ళు రూ. 500 తీసుకున్నారండి వాళ్ళు. తీసుకుంటే అది ఇంచుమించు ఒక 3 ఐలాండ్స్ తిప్పుతారండి వాళ్ళు. మంచి చాలా రీజనబుల్ అండి అది. ఒక 1 అవర్, 1 ½ అవర్ టైము మొత్తం జర్నీ పడుతుందండి అప్ అండ్ డౌను. మధ్యలో డాల్ఫిన్స్ కూడా చూపిస్తారండి వాళ్ళు. అదసల ఎక్సలెంట్ అండి అది. మీరైతే మిస్ అవ్వకండి డెఫినెట్‌గా. పలోలం బీచ్ అంత బెస్ట్ బీచ్ అయితే నేను చూడలేదండి ఇప్పటి వరకు. మనమైతే డాల్ఫిన్స్‌ని ఎంతో దగ్గరగా చూడొచ్చండి. ఈ పలోలం బీచ్‌లో మనం బోట్ రైడ్ తీసుకుంటే. అక్కడ ఏంటంటే బీచ్ వాకింగ్ అండి. చాలామంది చేస్తారండి అసల. మీకు నేను చూస్తే ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేసి చాలామంది ఫారినర్స్ కూడా వాకింగ్ చాలా చేస్తారండి అసల. అలా కయాకింగ్ బాగా ఫేమస్ అండి ఇక్కడ. సో, అందులో కయాక్ పడవ కూడా 1 అవర్‌కి 200 ఎంతో తీసుకుంటారండి. చాలా రీజనబుల్ అండి. లైఫ్ జాకెట్ కూడా ఇస్తారండి మనకి. అలాగే స్థానిక మత్స్యకారులు ఉంటారండి. ఆళ్ళని అడిగితే కూడా డాల్ఫిన్ రైడ్ కూడా కొంతమంది తీసుకెళ్తారండి అలాగా. చాలా బావుంటుందండి. అందరూ కూడా మీకు లైఫ్ జాకెట్స్ ఇస్తారండి. మీకేంటంటే పలోలం బీచ్‌లో నైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ టైపు నైట్ పార్టీలు చాలా బావున్నాయండి. అసలు చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయండి. అక్కడ చాలా నాయిస్ ఎక్కువ ఉండదండి. చాలా సైలెంట్ నాయిస్ పార్టీ కూడా చాలా జరుగుతా ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఫోన్స్ అలా పెట్టుకొని అలాగే అక్కడ సమ్ డీజే మ్యూజిక్ బాగా ప్లే చేస్తారండి అసల. చాలా ప్రైవసీ కూడా ఉంటుందండి. అక్కడ పబ్బుల్లో కూడా మీరు వీడియో తీద్దామన్నా అక్కడ అలౌ చేయరండి నేను చూసినోళ్ళలో. సో, అంటే ప్రైవసీని కూడా అంటే ఇబ్బంది పెట్టకుండా అటువంటి జాగ్రత్తలు కూడా అక్కడ ఉన్న పబ్ వాళ్ళు తీసుకుంటారండి. సముద్రం ఈ ఎండ నుంచి ఆ ఎండ వరకు 4-5 కిలోమీటర్స్ కూడా ఉండొచ్చండి. మీరు బీచ్ వెంట అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందమైన రెస్టారెంట్లు గానీ, అలా షాపులు, కెఫేలు
అలా మెయిన్ ఏంటంటే ఆహారం కూడా సముద్రం పక్కనే కాబట్టి మీకు ఆహారం కూడా చాలా ఫ్రెష్‌గా దొరుకుతుందండి. మత్స్యకారులు కూడా వేటకెళ్ళి ఎర్లీ మార్నింగ్ మీరు 6, 7కి ఎళ్ళిపోవడం అయితే ఆ బీచ్‌ల్లో ఆళ్ళు పడవల మీద అప్పుడే వస్తారండి వాళ్ళు. చేపలు తెస్తారు. అది కూడా మీరు చూడొచ్చండి. అక్కడేంటంటే విదేశీ ప ప పర్యాటకులు కూడా మామూలుగా చాలామంది ఉండటం వల్ల ఏంటంటే ఇటాలియన్, థాయి అన్నీ వంటకాలు కూడా అక్కడ దొరుకుతూ ఉంటాయండి. అక్కడ 2 రకాలమైన హోటల్స్ ఉంటాయండి. ఒకటి బీచ్ హట్స్, 2 రిసార్ట్స్, హోటళ్ళు. బీచ్ పక్కన చిన్న చిన్న గుడిసెలు ఉంటాయండి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి బీచ్ వ్యూ. రిసార్ట్, హోటల్ కూడా సౌకర్యాలు ఎక్కువగానే ఉంటాయండి అక్కడ కూడా. బీచ్ దృశ్యం కూడా కనిపిస్తూ నిద్ర లేవటం చాలామందికి అంటే డ్రీమ్ ఉంటుంది చూడండి అటువంటోళ్ళకి చాలా బావుంటుందండి అది. అండ్ ఏంటంటే మీరు ఈ రిసార్ట్‌లున్నాయి కదండీ! మీరు ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసుకోకండి అసలు ఎట్టి పరిస్థితుల్లో. మీరు అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళండి. మీరు వెళ్తే ఏంటంటే మీకు ఆన్‌లైన్ రేట్‌లో మాకు 3,500-4,000 వరకు చూపించిందండి 2 షేరింగ్ రూము. అదే మేము అక్కడికి వెళ్తే మేము అలా నడుచుకుంటూ వెళ్తే చాలా కొన్ని ఖాళీగా ఉంటాయి. మేము అడిగితే మాకు 2,000కి పర్ డేకి 2 మెంబర్స్ దొరికిందండి. చాలా మీరు బార్గెయిన్ చేయండి. చాలా రీజనబుల్‌గా దొరుకుతాయండి మీకు. సో, బెటర్ టు అవాయిడ్ ఆన్‌లైన్ అండి. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి మీకు. సో, మొత్తం ఈ ఒక హోటల్ అయితే అలా ప్రతి హోటల్ అడుగుతే వెళ్ళండి. డెఫినెట్‌గా మీకు అనుకున్న ప్రైస్ ఏదో ఒకటి దొరుకుతుందండి. మీకు హట్స్ కూడా చాలా బావుంటాయండి అసలు. మనం ఈ హట్‌లో బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అసలు మనం నిద్ర లేవటం, అంటే లేస్తా మనం ఆ బీచ్‌ని చూడటం, వ్యూని అలల్ని అలా అది చాలా మంచి అనుభవం అండి అది. ఇదేంటంటే గోవా ఎయిర్‌పోర్ట్‌కి ఒక 60 కిలోమీటర్లు, అలాగే మడ్గావ్ రైల్వే స్టేషన్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి అది. ఇది కన్కోనా అనే రైల్వే స్టేషన్ కూడా 3 కిలోమీటర్స్ అండి ఇది. సో, మీరు టాక్సీ, ఆటో, బైక్ రెంట్‌లు సులభంగా వస్తాయండి మీకు. మీకు రెంట్‌లో ఏమన్నా బైక్ గానీ, ఏమన్నా కార్లు గానీ తీసుకున్నప్పుడు చుట్టూరు మీరు వీడియో తీసుకోండి. లేదంటే ఏంటంటే అక్కడ చిన్న మీరు ఏం పట్టించుకోలేదనుకోండి తీసుకున్నప్పుడు ఇస్తారండి వాళ్ళు రెంట్‌కి. మీరు మళ్ళీ వచ్చిన తర్వాత అంటే కొంతమందండి మీరు డ్యామేజ్ చేశారు, ఇక్కడ స్క్రాచ్ పడింది, లేదంటే ఎక్కడ డ్యామేజ్ చేశారని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఎక్కువ వసూలు చేస్తారండి. ఇది మీకు బెస్ట్ సీజన్ ఏంటంటే అక్టోబర్ నుంచి మీకు మార్చ్ వరకు కూడా వాతావరణం చల్లగా చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. అంటే మీకు ల్యాండ్ ఇసుకన చాలా వేడిగా కూడా ఉండదు. సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అది. ఇక్కడ పార్టీలు, అలాగే శబ్దాలు, రద్దీతో మొత్తం మీకు అది సౌత్ గోవా అనేది చాలా బావుంటుందండి. ఇది సరైన ప్రదేశం అండి ఎంజాయ్ చేయటానికి. ఇక్కడ ఫుడ్ చాలా రేట్ ఎక్కువండి. మీకు డ్రింక్స్ అయ్యి రేటు తక్కువ గానీ, మీకు ఫుడ్ అయితే మామూలు రేటు కాదండి అసల. టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా రూ. 30 అలాగా చాలా రేట్లండి అసలు మీరు ఏదన్నా స్టార్టర్ అయినా చెప్పుకుందామన్నా. మీకు బంగడ ఫిష్ ఫ్రై చాలా బావుంటుందండి ఇక్కడ. నాకు బాగా నచ్చింది. అలాగే లోబస్టర్ మీకు మనం చూపించొచ్చండి అది లైవ్‌గా ఉంటుంది. మనకు నచ్చిన లోబస్టర్ ఆళ్ళు కుకింగ్ చేసి తీసుకొస్తారండి అది. ఆ లోబస్టర్ అయితే మీకు పీస్ ఒకటి మాకు 2200 తీసుకున్నాడండి. ఒక లోబస్టర్. బావుందండి. అంటే అది మామూలు రేగిందో ఒక డిఫరెంట్ టేస్ట్ అండి అది. అంటే ఒక ఫస్ట్ టైమ్ అన్నట్టుగా. నేను ఇతర కంట్రీలో వెళ్ళినప్పుడు చేస్తే దాని కాస్ట్ ఇంచుమించు 7000, 6000 చెప్పారండి 1 పీస్. అందుకని ఇక్కడ రీజనబుల్‌గా వచ్చిందని ఇక్కడ టేస్ట్ చేశానండి నేను. అది బాగా ఫ్రై చేసి దాని మీద సాస్ ఇయన్నీ చాలా బా ఇస్తారండి అసల. చాలా బావుందండి అదైతే. ఇక్కడ స్పా సెంటర్‌లో అయి జాగ్రత్తగా చూసుకోండి. మోసాలు జరుగుతాయని అంటారండి చాలామంది. రీజనబుల్‌గా మీకు ఉంటాయండి. మంచి ఆన్‌లైన్‌లో రివ్యూ చూసుకొని వెళ్ళండి ఏది ఎళ్ళినా. మీకు నైట్ బీచ్‌లో కూడా ఎవరన్నా డ్రింకింగ్స్ పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పబ్ కింద డాన్స్ చేసుకోవచ్చండి. అలాగే ఆ హోటల్‌లో బిఫోర్ కూడా అన్నీ కూడా ఇలా ఫ్రంట్ కుర్చీలు ఉంటాయండి. ఇలా మొత్తం అన్నీ కూడా. మీరు ఈ కుర్చీల్లో కూర్చొని మంచి పార్టీ వైబ్ ఎంజాయ్ చేయొచ్చండి. ఆళ్ళు క్యాండిల్ లైట్ కింద డిన్నర్ కింద కూడా పెడతారండి ఆళ్ళు. కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి కొంచెం. కానీ లైఫ్‌లో అత్తమాటు కూర్చొని వెళ్ళం కదండీ మనం అటువంటోట్లకి. సో, అప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి అది. ఈ బీచ్
బీచ్‌లోకి మీరు ఎంటర్ అవ్వగానే మెయిన్ రోడ్ ఉంటుంది కదండీ! ఆ రోడ్డు డైరెక్ట్‌గా బీచ్‌కి వస్తుందండి. అక్కడ మీకు రైట్ సైడ్ అయితే కన్కోనా బీచ్ అండి. లెఫ్ట్ సైడ్ అయితే పలోలం బీచ్ అంటారండి. ఇదే బీచ్‌ని. మీరు ఎండింగ్ వరకు కూడా ఒకసారి పూర్తిగా నడిచి చూడండి. అసలు చాలా బాగుంటుందండి. ఈ కాయాక్స్ అండి ఇవి. ఇవి 200 లైఫ్ జాకెట్లు అన్నీ కూడా ఇస్తారండి. గంటకి 200 రూపీసేనండి. ఎవరన్నా లేకపోతే మీరు సింగిల్‌గా ఉంటే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు మీకు సపోర్టింగ్‌గా వస్తారండి వాళ్ళు. దానికి ఎక్స్‌ట్రా చార్జ్ ఏం తీసుకోరండి మీకు. కాయాక్ వాళ్ళు. అంటే కొంతమంది ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఎళ్తారండి. కొంత సింగిల్‌గా ఉంటే ఎళ్ళటానికి భయపడే బలం అయితే వాళ్ళు నాకు సపోర్టింగ్ రండి అంటే కూడా వస్తారండి. లైఫ్ జాకెట్లు ఇస్తారండి వాళ్ళు. మీరు అటువంటి ఇబ్బంది ఏం పడక్కర్లేదు. మీరు సెల్ ఫోను వీడియో తీసుకున్నప్పుడు ఏంటంటే జాగ్రత్తగా పట్టుకెళ్ళండి మీరు. సెల్ ఫోను. ఎందుకంటే మీరు ఈ మధ్యన అమెజాన్‌లో ఒక కవర్‌లో పెట్టి జిప్ సీల్ చేసి అది మనకి వీడియో తీసుకోవడానికి వస్తున్నాయి కదండీ! నేను అది పెట్టుకెళ్తే ఏంటంటే ఆ గమ్ము ఊడిపోయినట్టుందండి అది ఆ కవర్‌ది. జస్ట్ బై గాడ్ గ్రేస్ వల్ల నాకు ఆ ఫోను గట్టిగా నేను ఎళ్ళిన కాయక్ దాంట్లోనే పడిందండి అది. ఇంకా లేదంటే గనక అది సముద్రంలో పడిపోయి ఉండేదండి అది. నేను లాస్ అయ్యేవాడిని. సో, ఆ కవర్లు కూడా మీరు ఫుల్ చెక్ ఇంట్లోనే ఫుల్‌గా నీళ్ళలో ముంచి అన్నీ క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని గమ్ములేంటంటే నీళ్ళలో ముంచగానే కొన్ని ఒక్కోసారి ఆటోమేటిక్‌గా అయి ఊడిపోతాయండి అవి. గమ్ము వదిలేస్తుందండి. అయన్నీ చెక్ చేసుకోండి. లేదంటే కొన్ని ప్లాస్టిక్ కేసులొస్తాయండి మీకు ఫుల్ సేఫ్టీ కోసం. అయి తీసుకోండి. అయయితే రీజనబుల్ అండి. ఇటువంటి ఆటిలకి మీరు వాటర్‌లో వీడియో తీసి పలమైతే మీరు మంచి ఆటిలకి మంచి కంపెనీలకి వెళ్ళండి. అది ఒక్కోసారి అయితే రూ. 2000 1500 అలా ఉంటాయండి. మీరేదో 200, 100 రూపీస్‌కి వస్తుంది కదా! అని ఎళ్తే మాత్రం ఎప్పుడన్నా ఇలాగ ఏమన్నా అది గమ్ వదిలేసినప్పుడు అటువంటప్పుడు మీరు చాలా లాస్ అవుతారండి మీరు. సో, అటువంటివి మాత్రం చేయకండి. కాంప్రమైజ్ మాత్రం అవ్వకండి అటువంటి చోట్ల. నేను గోవాలో ఉన్న బీచ్‌ల్లో రిమైనింగ్ బీచ్‌లు కూడా ఎళ్ళానండి. బాగా బీచ్ ఇయన్నీ చాలా బీచ్‌లకెళ్ళానండి. ప్రశాంతంగా అయితే అసలు ఏమీ లేదండి అది. ఫుల్ క్రౌడ్. డీసెంట్‌గా అయితే ఏం లేదండి అది. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా బీచ్ వ్యూ బావుందండి. మీరు నిజంగా వెళ్ళిన తర్వాత చూసి కామెంట్ చేయండి. డెఫినిట్‌గా నేనన్నది కరెక్టో కాదో మీరే చెక్ చేసుకోండి. ఈ ఫ్రాడ్స్ అనేవి కూడా చాలా చోట్ల ఉంటా ఉంటాయండి. అది మనమే జాగ్రత్తగా ఉండాలండి. అవతలోళ్ళు మోసగించారనే దానికన్నా, మనం మోసపోయాం అనేది తెలుసుకోండి ఫస్టు. సో, ఎవరిని నమ్మకండి ఫస్ట్ ఎవరిని కూడా. ఇదిగోండి ఇక్కడ నైట్ సైడ్ ఇలాగా పడుకోవడానికి గానీ, అంటే నైట్ సైడ్ అంటే కాదు జస్ట్ ఊరికే మధ్యాహ్నం టైంలో కుర్చీలున్నాయి చూసారండి ఇవి. ఈ కుర్చీలన్నీ అరేంజ్ చేస్తారండి మొత్తం నైట్‌కి అయ్యేటప్పటికి మొత్తం ఫుల్ సెటప్ ఉంటుందండి. నైట్ అంతా అయిపోయిన మార్నింగ్ ఇది మీకు 7 ఆ టైంకి తీసిన వీడియో అండి ఇది. అందుకని అందరూ క్లోజ్ చేసి ఇలా పెట్టారండి. నైట్ ఈ కుర్చీలు చాలా ప్లెజెంట్‌గా ఉంటుందండి. టేబుల్స్ అన్నీ బీచ్‌లో ఏసి లైట్ పెట్టి ఎక్సలెంట్ అండి. నేను సార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఈ బీచ్ ఒకసారి మీరు వెళ్ళిరండి పల్లోలం బీచ్. చాలా రీజనబుల్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డెఫినిట్‌గా మీరు ఎంజాయ్ చేస్తారండి. శాండ్ కూడా చాలా చూడటానికి మీకు చాలా బాగుంటుందండి మీకు డైరెక్ట్ మీరు వెళ్తే. మేము ఒక 2 డేస్ ఉన్నామండి. ఇంకా అసలు వేరే బీచ్‌లో కూడా స్టే చేయలేదండి మేము. బాగా బీచ్‌కి అలా వెళ్ళాం గానీ, మేము ఫస్ట్ స్టేయింగ్ పల్లోలం బీచ్‌లో దిగామండి. తర్వాత రిమైనింగ్ వేరే బీచ్‌లోకి కూడా వెళ్ళాం. కానీ ఆ బీచ్‌లో దిగినంత నచ్చలేదని ఇంకా రెండోసారి కూడా స్టేయింగ్ ఇక్కడే చేసుకున్నామండి మేము. మన ఆంధ్ర టైపు ఫుడ్ అనేది అక్కడ దొరకదండి. మీకు పూరీలు అయ్యి కూడా చాలా ఏదో డిఫరెంట్‌గా ఉంటాయండి. టిఫిన్‌లయితే బాగా కాస్ట్‌లీ అండి మీకు. సో, అక్కడ లోకల్ ఫుడ్ ట్రై చేయడానికి ట్రై చేయండి.
సో, అదొక డిఫరెంట్ టేస్ట్ కదండీ. ఇప్పుడు కూడా చాలామంది మన ఫుడ్ దొరకట్లేదు అని అనుకుంటారండి. కానీ వేరే అదర్ ప్లేస్‌కి ఏదన్నా అది ఇతర కంట్రీ కావచ్చు, ఇతర వేరే ప్లేస్‌కి అక్కడ లోకల్ ఫుడ్ డిఫరెంట్‌గా ట్రై చేయండి. అది మనకి తెలుస్తుంది కదండీ. ఎప్పుడూ ఒకటే ఫుడ్ తినేదానికన్నా. సో, బయట చిన్న చిన్న షాపుల్లో అక్కడ మీరు తినడానికి ట్రై చేయండి. అక్కడ కూడా క్వాలిటీ బానే చేస్తారండి ఎవరో కూడా. మరీ అంత బ్యాడ్‌గా ఏం చేయరండి. సో, డిఫరెంట్ ఫుడ్ కూడా టేస్ట్ చేయండి. మన ఫుడ్ కూడా గమ్మున దొరకదండి. ఎక్కువ ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఇయ్యే తప్ప రిమైనింగ్ వైట్ రైస్ అలా ఇడ్లీస్ ఏం టిఫిన్‌లు అయితే అసలు దొరకవండి మీకు 100% మోస్ట్‌లీ. ఎవరన్నా తెలుగోళ్ళే అన్నా ఎళ్తే కొంతమంది ఏమైనా పెట్టాలి తప్ప మోస్ట్‌లీ అయి దొరకవండి. అది ప్రిపేర్ అయ్యి ఉండండి. ఇది చూసారు కదండీ బ్యాక్ సైడ్. ఇయన్నీ కూడా అసలు మనకి బేరం ఆడుకొని 2000 కల్లా వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా. కానీ మీరు అక్కడికెళ్ళి బార్గెయిన్ చేయండి. నిజంగా మీకు అది వీక్ డేస్‌లో అయితే ఇంకా రీజనబుల్‌గా కూడా వస్తాయండి మీకు. ఎందుకంటే ఆళ్ళు ఖాళీగా ఉంచిన దానికన్నా ఉపయోగం లేదండి వాళ్ళకి. చూసారండి క్యాప్‌ల కింద పెట్టారు. వైట్‌యి పెట్టారు చూసారండి హట్స్ కింద. ఇవి మీకు క్యాండిల్ లైట్ డిన్నర్ కింద ఇలాగా ఇండోర్ కింద ఉంటుంది. ఔట్‌డోర్ కింద కూడా పెడతారండి కొంతమంది హట్లు లేకుండా. ఇదిగోండి ఈ పడవలోనే వెళ్ళామండి బోటుల్లో మేము. మనిషికొచ్చి 500 తీసుకున్నారండి. 3 ఐలాండ్స్ తీసుకెళ్లారని చెప్పాను కదండీ. మీకు డాల్ఫిన్స్ దగ్గరగా చూపిస్తారండి ఈ బోట్‌లో తీసుకెళ్ళే వాళ్ళు. అలా మంక్ ఐలాండ్ అలాగా ఒక 2, 3 ఐలాండ్స్ తిప్పుతారండి. టార్టాయిస్ ఐలాండ్ మొత్తం ఇయన్నీ కూడా చాలా బావుంటాయండి. ఇదైతే ఈ పొలం బీచ్ వెళ్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి డెఫినెట్‌గా. అక్కడ అడిగితే ఎవరైనా చెప్తారండి. హోటల్‌లో అడగండి ఎవరు తీసుకెళ్తారని. ఇక్కడ మీరు ఈ బోటోళ్ళని ఇటువంటోళ్ళని ఎవరిని అడిగినా సరే కూడా ఒక 4-5 మెంబర్స్ ఉండగానే తీసుకెళ్తారండి అది. నేను ఈ వీడియోలో ఇది ఓన్లీ బీచ్ గురించే చూపించానండి మెయిన్‌లీ. మీకు ఇందాక డాల్ఫిన్స్ ఇయన్నీ కావాలంటే నాది వేరే వీడియో ఒకటి ఉందండి. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తానండి అది. ఆ వీడియో కూడా మీరు చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తానండి ఆ వీడియో. అందులో మీకు డాల్ఫిన్స్ గాని మొత్తం అన్నీ కూడా కనిపిస్తాయండి. మేము మంకీ ఐలాండ్ అది టార్టాయిస్ ఐలాండ్ ఇయన్నీ కూడా ఎళ్ళాం కదండీ. అది డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లో మీరు కొట్టి చూడండి అది.
నేను దిగిన హోటల్ వీడియోస్ అన్నీ కూడా ఆ వీడియోలో ఉన్నాయండి మొత్తం. డిస్క్రిప్షన్‌లో మాత్రం చూడటం మర్చిపోకండి. ఇవేనండి కాయాక్స్ అని చెప్పాం కదండీ. ఇలా లైన్‌గా పెట్టిన వాళ్ళే ఉంటారండి ఇలాగా. మనం అడిగితే వెంటనే తీసుకెళ్తారండి. ఇదిగోండి ఇక్కడ ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది కదండీ లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌గా. దానికి అటు ఇంక ఎలక్ట్రిక్ పోల్ కనిపిస్తుంది. దానికి అవతల పక్క కూడా ఇంకో బీచ్ అండి. అదే కన్కోన బీచ్ అండి. ఇవతల పక్కన పోలవరం బీచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఇలాగ మళ్ళీ మీకోసం వీడియోస్ పెడుతూనే ఉంటానండి. థ్యాంక్ యూ.